భయ్యా సంజన ఇస్ ద రియల్ గేమ్ చేంజర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఎందుకంటే నిన్న 1 hour ఎపిసోడ్ నడుచుంటే దాంట్లో సర్ఫ్ ఎక్సెల్ అండ్ లాస్ట్ 10 minutesలో మిగతా కంటెస్టెంట్స్ అందరికీ అలొకేట్ చేసింది తప్ప రిమైనింగ్ టైం అంతా సంజన గురించే డిస్కషన్ నడిచింది. అండ్ తను ఒక స్టాండ్ అయితే తీసుకుంది భయ్యా, అదైతే తోపు. అది తప్ప కరెక్టా అన్నది పక్కన పెడితే తను ఫస్ట్ నుంచి ఒకటే చెప్పింది, సార్ నాకు అన్కంఫర్టబుల్గా అనిపించింది, నేను చూసిందే చెప్పాను తప్పించి ఎవరి క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదు అండ్ ఐ స్టిల్ స్టాండ్ బై మై వర్డ్స్ అన్నది. వేరే వాళ్ళు సారీ చెప్పమన్నా, ఏం చెప్పినా, హోస్ట్ ఎంత ట్రై చేసినా, బయటకు వెళ్ళిపోమన్నా తను మాత్రం నేను బయటకు వెళ్ళిపోవడానికి కూడా రెడీ, బట్ స్టిల్ ఐ స్టాండ్ బై మై వర్డ్స్ అన్నది. అది నిజంగా గట్సీ భయ్య. ఎందుకంటే చాలామంది వాళ్ళు అన్నది ఎక్కడ తప్పుగా ప్రొజెక్ట్ అవుతుందో, వాళ్ళు అన్న మాటలు ఎక్కడ రాంగ్గా జనాలు తీసుకుంటారో, లేకపోతే 100 మంది తప్పు అంటుంటే అమ్మో నేను 100 మంది తప్పు అంటున్నారు కాబట్టి నేను కూడా తప్పు చేశానేమో అని ఫీల్ అయ్యి ఎక్కడో ఒకటి కొద్దిగా తగ్గుతారు. కానీ సంజన అక్కడ ఆడియన్స్ చెబుతున్నా, హోస్ట్ చెబుతున్నా, అక్కడ అంతమంది కంటెస్టెంట్స్ చెబుతున్నా తను మాత్రం ఒక్క దాని మీదే నిలబడ్డది. గట్టిగా నేను మాట్లాడింది కరెక్టే, ఒకవేళ మీకు తక్కువ అనిపించిందా ఎలాగో బయటకు పంపిస్తా అన్నారు కదా నేను వెళ్ళిపోతా అన్నది. సంజన అబ్సల్యూట్ సినిమా భయ్యా. నిన్నైతే మాస్ ర్యాగింగ్ చేసింది నాగార్జున గారిని అండ్ బిగ్ బాస్ మేకర్స్ని. వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. అండ్ చాలామంది నాకు కామెంట్స్లో నా వీడియో చేశాను, దానికి ఏమంటున్నారంటే బాబు సంజన అన్నది తప్పు కాదు, నేషనల్ మీడియాలో ఒకవేళ పక్కకు తీసుకెళ్ళి చెప్పినా అది కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టే కదా, నామినేషన్స్లో చెప్తే ఏంటి, పక్కకు తీసుకెళ్ళి చెప్తే ఏంటి, 2 నేషనల్ టెలివిజన్లోనే కదా మాట్లాడేది అని. మీరు అనేది కరెక్టే, కానీ పక్కకు తీసుకెళ్ళి ఇలా ప్రొజెక్ట్ అవుతుంది, మీ బాండ్ నాకు ఫేక్గా అనిపిస్తుంది అని వెళ్ళి మాట్లాడడం వేరు, వాళ్ళ నుంచి క్లారిటీ తీసుకోవడం వేరు, డైరెక్ట్గా అలిగేషన్ వేయడం వేరు. సో రెండిటికి డిఫరెన్స్ ఉంది. తీసుకెళ్ళి చెప్పడం వేరు, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం వేరు, అలిగేషన్ వేయడం వేరు. సో దానికి డిఫరెన్స్ మీరు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.